వేములవాడ కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేయగా ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. స్కూల్ కరెస్పాండెంట్ నరాల దేవీందర్, ప్రిన్సిపల్ డైరెక్షన్ వసుప్రియ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఇందులో మేమందరం పార్టిసిపేట్ చేశాము. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎవరెవరు విజేతలుగా నిలిచారో ఈ ముగ్గుల పోటీలో వాళ్ళందరికీ బహుమతులు ఇస్తారు. అలాగే సంక్రాంతి అనేది సైంటిఫిక్గా సాంప్రదాయంగా కూడా బయటికి వచ్చింది. అదేంటంటే సాంప్రదాయంగా ఏంటంటే ప్రతి రైతు ఏమేమి పంటలు పండిస్తాడో ఆ పంటలన్నీ ఇదే నెలలో అందరికీ పండుతాయి. కాబట్టి రైతులందరూ గొప్ప పండుగగా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. ఆడవారందరూ రంగురంగు ముగ్గులు వేస్తారు ఇంటి ముంగట. అలాగే రకరకాల పిండి వంటలు చేస్తారు. వారింటికి సిరి సంపదలు వచ్చినందుకు అందరి బంధువులని పిలిచి ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సైంటిఫిక్గా ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ అప్పుడు భోగి మంటలు కాలుస్తారు. ఆ భోగి మంటల వల్ల మనము భోగి మంటలు కాల్చుకున్నప్పుడు మన చేతులు కానీ కాళ్ళు కానీ చాలా వెచ్చగా ఉంటాయి. మన చేతులు కానీ మన శరీరం కానీ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి భోగి మంటలు కాస్తారు. అందుకే సైంటిఫిక్గా కూడా ఇది ఎక్సర్సైజ్ అయినట్టు అని ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. Good afternoon everyone. Happy Sankranti to all in advance. Sankranti is a significant festival in India. This festival celebration brings us prosperity and togetherness. This festival celebration is about harvest season where farmers express their gratitude to the bountiful crops and their hard work went into cultivating them. Our school held these Sankranti celebrations. We are all glad to be part of it. Thank you. So today we celebrated the Sankranti festival in our school, and our students are going to participate in the Rangoli competition, and the primary kids are also going to be celebrated that Sankranti festival in their classrooms as an activity day. So I wish you all of you that happy Sankranti and happy Pongal. So thank you everyone.